హాయ్ అన్న హాయ్. సంక్రాంతికి దెబ్బ దెబ్బ సినిమాలు వస్తున్నాయి. అటు గేమ్ చేంజర్ రామ్ చరణ్, బాలయ్య బాబు, వెంకటేష్. ఏది బాగుంటది అనుకుంటున్నారు? నా బాలయ్య సార్ అయితే ఇక ఆయనది ఖాళీ సింహం, నట స్వరూపి. ఆయన ఏం లేదు, ఆయన ఒక ట్రెండింగ్ సెట్ చేసుకున్నారు. బాలకృష్ణ సార్ది, వెంకటేష్ సార్ది, దాంతో చిరంజీవి సార్ది, ఇట్లా మళ్ళీ నాగార్జున సార్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు, మనం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే, నేను పుట్టగా ముందు నుంచి అయితే కూడా సంక్రాంతి ఇయర్ అంటే వీళ్ళ రికార్డ్, వీళ్ళ సినిమాలు కంపల్సరీ రావాలి. ఇక వాళ్ళ ఒక ట్రెండింగ్ అయిపోతా ఉంటది. దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఇప్పుడు పుట్టిరు కాబట్టి వీళ్ళు కూడా ఒక ట్రెండింగ్స్ లో సెట్ అవుతారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయడం అయితే సెట్ కాదు. రామ్ చరణ్ అంటావా, ఆయన గ్లోబల్ స్టార్ అన్నా వేరే క్యాండిడేట్. బాలకృష్ణ సార్ అంటావా, వాళ్ళు ఇంకా వేరే విధంగా ఉంటారు. కాబట్టి ఇక పెద్ద మనుషులు ఉంటారు కాబట్టి పెద్ద మనుషులకి వీళ్ళందరికి వచ్చేసి బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు అంటే సూపర్ ఫ్యాన్స్ వాళ్ళు. ఇక మళ్ళీ అంటే యూత్ కడతాం అంటే రామ్ చరణ్ అన్న సూపర్, ఇక గ్లోబల్ స్టార్ కాబట్టి ఆయన డాన్స్, యాక్టింగ్ స్కిల్స్ అని సరే, ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ కొంచెం మాకు ఇష్టం అవుతాయి. కాబట్టి రామ్ చరణ్ అయితే ఇంటర్నేషనల్ పెద్ద మూవీ కాబట్టి ఆల్రెడీ వరల్డ్ నోస్ హిమ్. సో దట్స్ వై ఇక రామ్ చరణ్ అది ఒక గ్లోబల్ వైడ్ గా అది హిట్ అవుతుంది. బాలకృష్ణ సార్ అంటావా పెద్ద మనుషుల విధంగా, సంక్రాంతి విధంగా అది ఒక విధమైనటువంటి ఇంకొక సూపర్ మూవీ. అయితే శంకర్ గారిది భారతీయ 2 వచ్చేసి కొంచెం ఫ్లాప్ అయింది. దాని ఎఫెక్ట్ ఏమన్నా దీని మీద ఉంటది అంటారా? కాదన్న, అసలు అది ఇవాళ రేపు అన్న పబ్లిక్ లో ఆడియన్స్ ఎట్లున్నారంటే డైరెక్టర్స్ కొంతమంది, ఇప్పుడేమో డైరెక్టర్స్ మీద కొంచెం ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడేమో డైరెక్టర్స్ మీద ఫ్యాన్స్ లేకుండా హీరోస్ మీద ఉంటుండే సెలబ్రిటీ. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్స్ కూడా ఫ్లాపులు తీస్తారు, మంచి హిట్లు కూడా తీస్తారు, ఇంటర్నేషనల్ హిట్లు కూడా తీస్తారు. కాబట్టి ఇక కొంచెం ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్క విధంగా ఉంటది కాబట్టి అందరు సెట్ అవుతారు. దాని ఇంపాక్ట్ దీని ఏం పడదు. స్టోరీ కంటెంట్ అంతే, ఇక కంటెంట్ మీద ఒకసారి చూస్తాం కాబట్టి మళ్ళా అంటే రివ్యూలు చెప్తారు కాబట్టి బాగానే ఉంది. వెంకటేష్ బాబు గారి సాంగ్ విన్నారా, గోదావరి గట్టు? అదే అన్న, అది అయితే మెంటల్ అన్న. అది అసలు ఆ వాయిస్ వింటా ఉంటే యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఐఎమ్ ఆల్సో సింగర్, సో దట్స్ వై ఆ పాట ఎట్లా గోకుల్ గారు మళ్ళీ 90s తీసుకెళ్లారా? 90s కన్నా 80s 90s కి అసలు ఐ వాస్ లిటరల్లీ షాక్ అసలు. ఎందుకంటే ఆ వాయిస్ గట్టు మీద రామసిలికావే, అసలు ఆ మ్యూజిక్ వేరా. పాడన్నా ఒక రెండు లిరిక్స్ పాడు. రాదన్న, కొంచెం ఏదో ఇట్లా సింగర్ అంటున్నావు, పాడన్నా. గోరింటా గెట్టుకున్న సెందా మామావే, అసలు హైలైట్ అన్న. అసలు ఈ వాయిస్ బేస్ అయినా సరే, మ్యూజిక్ టోనింగ్ అయినా సరే, అది సూపర్ అసలు. ఎందుకంటే ఒక పల్లె కోకిల పాట, అది వెదర్ మొత్తం ఆ వీడియోలో కూడా ఎట్లా ఉంటది అంటే సూపర్ వెదర్ కల్చర్ గా అనిపిస్తుంది. మన విలేజ్ టైప్ ఆఫ్ వెదర్ లుకింగ్. సాంగ్ వీడియో చూసారా, విజువల్స్? చూసినా అన్న. ఎట్లా ఉంది? రాజేష్ అదే హైలైట్ చేసిన హీరోయిన్, కేరళలో తమిళ హీరోయిన్ పేరు నాకు సారీ, ఐశ్వర్య రాజేష్. ఆమె హైలైట్. ఎప్పుడు చూసినా కొన్ని చిన్న సినిమాలు కనిపించేది ఏమో, నాకు అంత ఐడియా లేదు. కానీ ఆ వెంకటేష్ సార్ తో చేసి మాత్రం ఇంకా సూపర్. వెంకటేష్ సార్ది యాక్టింగ్ అయినా సరే, ఆ మూవీ అయినా సరే, ఆ మ్యూజిక్ అయినా సరే సూపర్ అనిపించింది. ఓకే మేడం, మీకు అంత ఐడియా